Khushi Deepak Wankhede. I would again like to thank Venu sir to work into this project. Okay. कुछ भी चलेगा. हिंदी में It was an amazing. ఫస్ట్ ప్రెస్ మీట్ థ్యాంక్స్ చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎవరు భద్రకాళి పిక్చర్స్లో ఛాన్సెస్ వదులుకుంటారు. చాలా అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు సందీప్ అన్న అండ్ టీం ప్రణయ్ అన్న వాళ్ళ బ్యానర్లో చేస్తాను అనుకోలే. బట్ దానికి కారణం వేణుగోపాల్ అన్న మా డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సుమన్తోని ఇది నా సెకండ్ సినిమా. అండ్ నా ఫ్రెండ్స్ మనీ అండ్ సోహన్ వీళ్ళందరూ ఈ టీంతో చాలా మంచిగా ఉండే షూట్ టైం అంతా. సో ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. కామెడీ, అదే హాస్యం, ప్రేమ, ఉత్కంఠ ఇవన్నీ ఖచ్చితంగా మీకు సినిమా థియేటర్లో ఇవన్నీ బయటికి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు ఫీల్ అవుతారని కోరుకుంటున్నా. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మణి ఏగుర్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో రోమాంచకంలో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వేనన్న. నీకు ఇప్పటికో 100 సార్లు చెప్పుంటా, బట్ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ప్రణయ్ అన్న. September 3 రోమాంచకం రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇందాక నేను మా నరేంద్రతో డిస్కస్ చేసిన ఏం మాట్లాడదాం స్టేజ్ మీద అని. అది యాజ్ స్టేజ్ నా స్పీచ్ చెప్పేసిండు నరేంద్ర. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. September 3 రోమాంచకం, హాస్యం, ప్రేమ, ఉత్కంఠ ఈ 3 కావాల్సిన మోతాదులో ఉండే సినిమా. అండ్ డెఫినెట్లీ మీరందరూ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ గ్రూప్గా వస్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. యా, థ్యాంక్ యూ. అందుకే మాట్లాడబోయే మాట. And Sunil sir and Jay sir, thank you for greeting us. And firstly I'm starting with Veerana. Thank you very much Anna. I was doing ads and anta తీసుకొచ్చి ఇంత పెద్ద సినిమాలో పెట్టిండు. అండ్ ప్రణయ్ అన్న, I love you అన్న. Why? Because we carry a special bond. ఈ సినిమా జస్ట్ నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన, బట్ కట్ చేస్తే ఇంకో సినిమా కూడా నాకు ఇప్పించాను హీరో కింద. హీ సెడ్ అబౌట్ మీ అండ్ ఎవ్రీథింగ్. ఐ వుడ్ టేక్ దట్ లైఫ్ లాంగ్ అన్న. అండ్ అనిల్ అన్న, బానన్న ఇక్కడ, థ్యాంక్ యూ అన్న ఫర్ బ్యూటిఫుల్ పోస్టర్స్. పవన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సుమంత్ అన్న, ఐ లవ్ యూ అన్న. అండ్ వర్కింగ్ విత్ మై ఫ్రెండ్స్, మై బ్రదర్స్ మణి అన్న, నరేంద్ర అన్న, వెంకీ అన్న, ఇట్ వాస్ లైక్ అ వెరీ ఒక స్కూల్ టైం పిక్నిక్ లెక్క ఉండే. అందరితో చాలా నేర్చుకోవాల్సి వచ్చింది అండ్ చాలా ర్యాగింగ్ కూడా చేశారు, బట్ ఐ టేక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ. అండ్ యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అంతేగా. యా. అండ్ కీర్తన, ఖుషి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యా, September 3 రోమాంచకం మూవీ రిలీజ్ అవుతుందండి. ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీ వాచబుల్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యూత్, అంటే యూత్ అనుకుంటున్నారు కానీ వీ మేడ్ ఇట్ కంప్లీట్లీ ఫర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో యూత్. ప్లీజ్ కమ్, ప్లీజ్ బ్లెస్ us with the movie and take it forward. Thank you very much అండి. అందరికీ నమస్కారం అండి, మీడియా అందరికీ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ అండ్ సరే, సీక్రెట్గా చెప్పిన మైక్లో వచ్చి ఉంటుంది సార్ ఏదో. దే ఆల్వేస్ స్పోక్ మీ విత్ దిస్ థింగ్స్, సందీప్ రెడ్డి అండ్ ప్రణయ్ రెడ్డి. వెన్ ఐ నరేటెడ్ దెమ్ ఫస్ట్ టైం, 2 hours I narrated this film. On the spot, the both brothers said, "We are doing this film." That's it. Sandeep, he never ever interfered in my work. He always said one thing, that your film, your vision, your life. Just do it. That is what he's always said. After watching the first cut, he opened a beer and gave it to me like a Oscar. So that is the best feel. So coming to my lead pair, Sumant, the naughtiest guy in the world. Anantika, the prettiest. And Ravi, Sohan, Mani. In Bhadrakali Pictures, me, Sandeep Anna, Pranay Anna, always only one motto: work should speak first. Please watch it. On September 3rd, it's going to release. Pawan, you are fantastic, man.
and especially Vasuki Vaibhav. He is in Bangalore now. It's one of the finest music he has given. This is going to blow your minds. So very, very special music. And ఇంకెవరైనా మర్చిపోతాను సార్ మర్చిపోలేదు కానీ ఏమి కీర్తన దీస్ టూ గర్ల్స్ జస్ట్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ NID. They just came to meet me and I saw them, their passion. I made them one సార్ costume మన designer. ప్రొడ్యూసర్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ సార్, కానీ మన సినిమా తెలుగులోనే వస్తుంది. మీరు కొంచెమైనా తెలుగు వాడాలి మధ్య మధ్యలో. తెలుగు మాట్లాడండి. మొత్తం అంతా ఇంగ్లీష్లోనే వస్తుంది సార్. ఓ మీరు ఇప్పటివరకు తెలుగు అనుకున్నారు, అది ఎప్పుడు మార్చారు? మీరు మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పారు. ఓకే యాక్చువల్లీ తెలుగు మీడియం అండి, సరస్వతి శిశు మందిర్. సో సారీ. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ద ధన్యవాదాలు. థ్యాంక్ యూ తారక్. ఇంకెవరన్నా ఇంకంతే సార్, ఎలాగో యూట్యూబ్లో సబ్ టైటిల్స్ వస్తాయి. సార్ నారాయణ్ సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మన ఫిలిం రోమాంచకం September 3కి రిలీజ్ అవుతుంది. సో హ్యాపీ టు కొలాబరేట్ విత్ వేణు సార్, ప్రణయ్ రెడ్డి సార్, సందీప్ రెడ్డి సార్ అండ్ ఆల్. అండ్ ఇట్ వాజ్ సో కంఫర్టింగ్. అండ్ ఈ మూవీ చాలా ఎంజాయ్ చేసి చాలా సంతోషంగా చేసిన ఒక మూవీ. సో యా, ఆల్ సెట్తో ఈ బ్యాక్లో నుంచిన అందరితో వర్క్ చేయడం, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ వాసుకి వైభవ్, ఈ సార్ రాలేదు కానీ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. సార్ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే, అంటే 8 వసంతాలు తర్వాత చాలా స్టోరీ విన్నాను, చాలా నరేషన్స్ విన్నాను. సో దానిలో నేను కనెక్ట్ అయ్యేది ఇక్కడే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ స్క్రిప్ట్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. సో ఇది కూడా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ మై టైప్ అని, నా టైప్ కూడా నేను చెప్పొచ్చు. సో హ్యాపీ టు వర్క్ విత్ దిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రాక్టీస్ చేసి, ఆర్ అంటే ఫస్ట్ డేలోనే మంచి బాండ్ వచ్చింది. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే టు లాస్ట్ డే వరకు, లాస్ట్ డే లేదు వాట్ ఎవర్ డే, సో అది మంచిగానే ద బాండ్ ఆర్ ఎవ్రీథింగ్ వాజ్ సో కంఫర్టబుల్. అండ్ సీన్ చేంజ్ చేసినప్పుడు కూడా అది కంఫర్టబుల్గానే అనిపించింది. థ్యాంక్ యూ అనంతగా అండి. ఈ సినిమా ఒక 15 months బ్యాక్ అన్న స్టోరీ నరేట్ చేసిండు. వినడంతోనే చాలా కామెడీగా, చాలా హిలేరియస్గా చెప్పిండు. అంటే అన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యాక్షన్ ఆయనే చేసి చూపించిండు. నేను అన్న ఓకే వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని చెప్పేసిన నరేషన్ వినోడ్తోనే వాళ్ళందరికీ ఒక 3 నెలలు రిహార్సల్ చేయించి రుద్ది ఓ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చిండు బయటికి. మీరు అది చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారని అజంప్షన్. ఇంకా ఈ HODs ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు, వాళ్ళ ఎఫర్ట్ కనబడుతుంటుంది. చాలా సరదాగా ఉంటుంది సినిమా. ఇట్స్ ఎ బడీ కామెడీ. అందరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి చూడండి, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. యూ విల్ నో దాట్ ఆన్ September 3rd when it releases. And I would like to thank Sunil Narang garu for releasing this movie in Andhra, Telangana and Karnataka as of now. Inka rest of the India kuda he is trying to do that. Hopefully this movie works and it gives a long run for Sumant, Anantika and all the new budding actors, Narendra, Sohan, Mani and everyone, Anantika kuda. ఇంకా ఈ ప్రొడక్షన్ డిజైనర్ మన కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు కదా, వీళ్ళకి కూడా 4 సినిమాలు ఈ సినిమా తర్వాత వస్తాయని ఆశిస్తున్నాను. అండ్ మా డిఓపి గారు పవన్ గారు, హీ హాస్ డన్ ఎ ఫంటాస్టిక్ జాబ్. చాలా రిమోట్ లొకేషన్స్లలో, కష్టమైన లొకేషన్స్లలో షూట్ చేశారు. రోహిణి కార్త్ టైంలో చెన్నైలో సముద్రం పక్కన షూట్ చేశారు. ఆ షూట్ అయిపోయి వచ్చినాక అప్పుడు నేను స్పిరిట్లో బిజీ ఉండే, నేను పోలేదు. ఏమన్నా అన్నాడు, అవసరం లేదన్నా నేను మేనేజ్ చేస్తా అన్నాడు. సో షూట్ అయిపోయి వచ్చినాక వేణుగారిని చూస్తే నేను గుర్తుపట్టలే ఫస్ట్.
ఎవరో వచ్చి రూమ్లో కానీ అనుకున్నా. ఆ ఫోటో ఈ ఫోటో పక్క పక్కన పెడితే అసలు మీరు గుర్తు కూడా పట్టరు, అంత కాంప్లెక్షన్ డార్క్ అయిపోయిండు. ఆ 10 రోజుల షూట్ చెన్నైలో చాలా కష్టపడి తీసిరు ఈ సినిమా. నాకు ఏ రోజైతే ఫస్ట్ పేపర్ మీద ఏదైతే వేసి ఇచ్చిండో ఆ బడ్జెట్లో రెస్ట్రిక్ట్ కరెక్ట్గా చేసిండు. ఈ సినిమాకి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టినాం. మీకు ఎక్కడ కూడా ఏదో చిన్న సినిమా తీసినారు అన్నట్టు ఏం ఫీల్ రాదు. అండ్ హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ బిగ్ టైమ్ ఎట్ బాక్స్ ఆఫీస్. మీరు నమ్మిన కథ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రణయ్ జస్ట్ 2 questions. లైక్ వన్ ఈజ్ లైక్ రోమాంచక మూమెంట్ ఏంటి, అండ్ సెకండ్ వన్ ఈజ్ అసలు మన సినిమా ప్రెజెంటర్ ఏమన్నారండి సినిమా చూసి? హీ లైక్ డిడ్. సందీప్ గారు ఒక 10-15 టైమ్స్ హ్యాపీగా నవ్వుకున్నారు, గట్టిగా నవ్వారు. దిస్ వర్క్స్ అని ఈ వాజ్ వెరీ హ్యాపీ. చెప్పింది కదా, నేను ఫస్ట్ టైం చూసుడుతాను, ఫస్ట్ కాపీ చూసుడుతాను. ఇట్ వాజ్ లైక్ ప్రిలిమినరీ కట్. అది చూసే సందీప్ బియర్ ఓపెన్ చేసి ఇచ్చిండు అని అన్నారు కదా. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ యా, రొమాంచక మూమెంట్ నాకేం లేదండి. మా మదర్ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను. అంటే దానికి ముందు కూడా ఎప్పుడు జరగలేదా సార్? ఎప్పుడు జరగలేదు. ఓకే, డైరెక్ట్ పెళ్లి చేసేసుకున్నారు. యా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అండి అందరికీ. హలో, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మొన్ననే చూసినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తున్నా. అండ్ సో సారీ, నాకు కొంచెం ఈ ట్రాఫిక్ అంతా ఆగమాగం అయిపోయి కొంచెం లేట్ అయిపోయినా. ఐమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది మీరందరూ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారంటే సూపర్ హ్యాపీ ఉన్నా నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థ్యాంక్ యూ ప్రణయ్ అన్న, సందీప్ అన్న అండ్ వేణు అన్న. ఇంత బ్యూటిఫుల్ బ్యానర్లా, డ్రీమ్ బ్యానర్ కదా అందరికీ. ఈ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయినాక అనౌన్స్ చేసినాము. షూటింగ్ చేసే అంతసేపు అనౌన్స్ చేయలేదు కదా. అందరు నన్ను అడుగుతూ ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న న్యూస్లు చూసారు, నువ్వు నిజంగా చేస్తున్నావారా పోయి ఈ సినిమా అని. దానికి ఒక ప్రాబ్లం ఉండేనండి. ఎందుకు ముందు అనౌన్స్ చేయలేదంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంకా వేరే సైడ్ ఏదో తీస్తారు మీరు అని చెప్పి అప్డేట్ అని చెప్పి మమ్మల్ని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తారని చెప్పి, ఇంకా ట్రోల్ చేస్తారని చెప్పి నేను ఈ సినిమా తీస్తున్న విషయం ఎవరికి చెప్పలేదు. చాలా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా టకాటకా చేసేసినాం. మొత్తం అయిపోయినాక పోస్టర్ వదిలినాం. ఎస్. సో యా, అంటే కంటిన్యూ చేస్తే అరే నువ్వు నిజంగానే చేస్తున్నావారా అది అని ఇంట్లో మా మమ్మీ డాడీ కూడా వింటలేరు, నమ్మతలేరు. అరే నిజంగానే చేస్తున్నామా, నీకు ఎట్లా చెప్పాలి నేను అది ఇది అని. కానీ సూపర్ హ్యాపీ ఫీల్ అయినా ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చినాక. అండ్ 6 నెలలు రిహార్సల్స్ చేయించిండు అన్న నాకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు సందీప్ అన్న సైమా అవార్డ్స్లో దుబాయ్లో కలిసిండు. ఇట్లా సుమంత్ ఇట్లా ఒక కథ ఉంది, నువ్వు వింటావా, ఖతర్నాక్ అనిపించింది నాకు అన్నాడు. నీకు నచ్చితే ఒకసారి లెట్స్ ట్రై అన్న జోన్లో ఉంటే కన్వర్జేషన్ డన్ అన్న. ఇండియాకి రాగానే వెంటనే వింటా అని వెంటనే ఇండియాకి వచ్చేసాను నెక్స్ట్ డేనే. వచ్చేసి కథ అదే ఓకే భద్రకాళి పిక్చర్స్ మన కథ చెప్తారు అనేదే సూపర్ హైలు ఉండే. నేను నా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుంటుండే ఇట్లా అని. పోయి కూర్చొని వేనన్ను వచ్చిండు, కలిసిండు మంచిగా ఆఫీస్లో. రెడీ స్టార్ట్ చేద్దాం. నేను ఇంటెన్స్ ఆ జోన్ ఇట్లా ఒక ఇమేజ్ ఉంటుంది కదా మనకి, భద్రకాళి నుంచి వస్తుందో కథ అంటే. అసలు అన్న నాకు 2.5 hours కథ చెప్పిండు. అసలు నాన్ స్టాప్ 2.5 hours నవ్వినా నేను ఈ సినిమా నరేషన్ ఇస్తున్నప్పుడు. అండ్ బొమ్మ పేపర్ మీద ఏముందో అదే తీసిండు అన్న. ఖతర్నాక్ అనిపించింది. అండ్ నా లోపల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే చాలా కొత్తగా యాక్టింగ్ చేసిన అనిపించింది. అండ్ ఇంతకుముందు చేసిన మేం ఫేమస్ కానీ దీని తర్వాత గోదావరి గట్టుపైన కానీ మొత్తం విలేజ్ లుక్లోనే ఉండే. సో నేను అర్బన్ చేసేసేయాలి, నువ్వు అసలు సిటీ బాయ్ లెక్క కనిపించాలి అది అని ఫుల్ ట్రాన్స్ఫార్మ్ చేసిండు అన్న నన్ను. బాడీ లాంగ్వేజ్ నుంచి, మాట తీరు నుంచి అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను నాకు కొత్తగా చూపించినందుకు. అండ్ September 3rd మీరందరూ కూడా చాలా సూపర్ ఎంటర్టైనర్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు నా ఫీలింగ్. ఐమ్ సారీ మర్చిపోయినా. సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా ఎక్కువ గోదావరి గట్టుపైన కూడా సపోర్ట్ చేసినారు. నెక్స్ట్ దీనిది ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనగానే మజా అనిపించింది. అండ్ నెక్స్ట్ కలిసి పని చేస్తున్నాం, ఇంకా మస్తు అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అన్న, మజా వచ్చింది. అండ్ యా, నా టీం అందరూ అనంతిక ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది ఇందులో. నిజమే చెప్తున్నా, ఆమెకు రోజు చెప్తా కలిసినప్పుడు అలా మజా చేసినాం అనంతిక అని. స్టేజ్ మీద చెప్తానే నమ్ము, మజా చేస్తలేదు, నిజంగానే చేసినాం. అండ్ నా ఫ్రెండ్స్ బాషి, మణి, సోహన్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ మీరు గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమాలో.
డెఫినెట్లీ రోమాంచకం అనగానే చాలా కొత్త పదం అనిపిస్తుంది, ఎందుకంటే అది నిజంగానే కొత్త పదం, అట్లాంటి పదం తెలుగులో లేదు. సో అది అన్న రోమాంచకం అనేది ఒక తయారు చేసాడు. రోమాంచకం అంటే ఏ ఇంటెన్షన్తో వచ్చిందంటే ఇది ఎగ్జైటింగ్, గూస్ బంప్స్, రోమాల్ని కబుర్చుకోవడం. రోమాంచితం అనే పదం ఉంటుంది, రోమాంచకం చేద్దాం ఖతర్నాక్ ఉంటుంది అని అనుకుంటే అన్న విధంగా షాక్ అయినా నేను. అండ్ యా, ఇప్పుడు కొత్తగా అనిపిస్తుండొచ్చు, సినిమా అయిపోయినాక మనం అందరం మూత పదంలాగా మాట్లాడుకుంటాం దాన్ని. డెఫినెట్లీ యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో ఉంటారు కదా స్కూల్లో, ఆ టైపు చేస్తూ ఉంటాడు, బయట ఎవరు తెలియదు. బట్ నాట్ హార్మ్ఫుల్, ఈజ్ ఇట్స్ వెరీ నైస్ గై. నేను అట్లా కాషన్స్ ఇస్తున్నట్టుందని అది. లేదు అతను యాక్చువల్లీ సుమంత్ని తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్, అతని లోపల ఒక చిన్న అమాయకత్వం ఉంది, ఒక నాటినెస్ ఉంది. మీరు చాలా కొత్త సుమంత్ని చూస్తారు ఈ సినిమాలో. సో డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ సుమంత్, అనంతిక, ద అదర్ పెర్ఫార్మెన్స్, ఎవరైనా సరే 1 minute ఉన్న క్యారెక్టర్ కూడా, దిస్ ఫిలిమ్స్ పెర్ఫార్మెన్సెస్ ఈజ్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. అసలు అంటే భద్రకాళికి వెళ్ళి అండ్ బేసిక్గా ఆయన స్పిరిట్లో ఆయన బిజీగా ఉన్నారు. భద్రకాళిలోంచి ఇప్పుడు వచ్చిన సినిమాలని మనం చూస్తే చాలా ఇంటెన్స్గా, ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎవరికైనా అదే ఇమేజ్ ఉంటుంది. బట్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ యూబైఏ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఒక ప్లస్ ఒక కామెడీ ఉండే స్క్రిప్ట్ని తీసుకెళ్ళి భద్రకాళిలో నెరేట్ చేయాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? సో అంటే ప్రణయ్ అన్న, సందీప్ అన్న, ఐ ట్రావెల్డ్ విత్ దెమ్ ఫర్ 5 years. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు వాట్ వీ టాక్, అది లైక్ దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలామంది తెలియదు ఏంటంటే సందీప్ రెడ్డి సెన్స్ ఆఫ్ హ్యూమర్, దట్ అది వేరే లెవెల్లో ఉంటుంది. I know that. No one knows that. So I know that when I'm going to narrate this story, he will like it. I'm pretty confident about that. ప్రణయ్ గారు సార్, హాయ్ అండి. హలో అండి. సార్, మీరు కానీ సందీప్ గారు కానీ మీ సినిమాలన్నీ చూస్తే ఇప్పుడు దాకా యు ఆర్ సంథింగ్ ద టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా ఎండ్ కార్డ్స్లో కానీ టైటిల్స్లో చూస్తే ఎడిటర్ అన్న పేరే టోటల్గా మిస్ అయిపోయింది. అసోసియేట్ ఎడిటర్ ఉంది, ఈవెన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఉంది, ఎడిటర్ అనే పేరు లేదు. లైక్ ఈ సినిమాకి ఎడిటర్ లేరా, లేకపోతే సందీప్ గారు ఎడిట్ చేశారా? నేను చెప్తాను, నేనే ఎడిటర్ అండి యాక్చువల్గా. ఇక్కడ యూ మేడ్ యువర్ మార్క్ అండ్ యూ వెంట్ టు బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ ఆల్వేస్ ట్రీట్స్ యూ యాజ్ అవుట్ సైడర్స్, అండ్ మీ సినిమాలు వస్తే ఆల్మోస్ట్ మీ మీద పడిపోతాయి. అండ్ ఆ వర్గాన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి మొత్తం అందరినీ కూడా ఒక ఊపేశారు. అటు సైడ్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ మీకు తెలిసింది అంటే కొద్దిగా వాళ్ళు అంటే ఒక సౌత్ నుంచి ఒక యాక్టర్ని తీసుకొని మనం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేస్తే కొందరు డెఫినెట్లీ హర్ట్ అయ్యారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, అది మన పర్సెప్షన్, మనం ఏమనుకుంటున్నాం, మన హీరో మనం ఎట్లా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్కి సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని వేద్దామంటే కూడా రణబీర్ కపూర్ కొద్దిగా తటస్థంగానే ఉండే. అసలు అప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్లో వేద్దామని అన్నారు. అయితే ఆయన వద్దు సందీప్, మా తాత వేసుకోలేదు, మా ఫాదర్ వేసుకోలేదు, ఎందుకు అసలు ఆ ట్రెండ్ ఇక్కడ లేదు, వద్దు అన్నట్టు అన్నారు. అంటే సో తర్వాత ఇక సినిమా అంతా అయిపోయాక దెన్ సరే మీ ఇష్టం అని అన్నారు. సో హీరోలకు పర్సెప్షన్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి, అంటే మనం అంటే నేను కాదు, సందీప్ థాట్ దట్ ఇట్ మేక్ సెన్స్ అని చెప్పేసి. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది ప్రభాస్ గారితో డిస్కస్ చేశారా వేసే ముందు? ప్రభాస్ గారితో అవునండి డిస్కస్ చేసినాం. ఆయన రియాక్షన్ ఏంటి? అంటే క్యాలిక్యులేటెడ్గా ఉంటారు కదా. ప్రభాస్ గారు ఏం పెద్ద అబ్జెక్ట్ చేయని, ఇష్టం డార్లింగ్ అంటారు. ఓకే సరే. అండ్ ప్రభాస్ గారి సినిమాల్లో ఆయన హీఈస్ ద ఓన్లీ సూపర్ స్టార్ హూ ఈజ్ మేకింగ్ మల్టిపుల్ ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి, అండ్ హీఈస్ డెలివరింగ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఆర్ సూపర్. బట్ అన్నీ తక్కువ డేట్స్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి షఫుల్ అవుతారు. బట్ సందీప్ గారికి మాత్రమే ఒక లాట్లో డేట్స్ ఇస్తున్నారు ఆయన. అలా ఏం లేదండి, అంటే మీన్ ఈజ్ బీన్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫౌజీలు ఉన్నారు, ఫౌజీ అయిపోయాక మా దాంట్లోకి వస్తారు. రెండింటి మధ్యలోనే స్విచ్ అయ్యారు. సో నెక్స్ట్ వీడియో కంటెంట్ ఆఫ్ స్పిరిట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది సందీప్ అండ్ ప్రభాస్ అన్న విల్ డిసైడ్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అంటే అంటే మీ నుంచి సినిమా వస్తే రొమాంచకం అంటే దాంట్లోనే రొమాన్స్ ఎక్కువ చూపిస్తుంటారు. ఎక్కువ అర్జున్ రెడ్డి కానీ లేకపోతే యానిమల్లో కూడా ఎక్కువ చూపించారు కదా. ఇందులో ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా మీరు హాస్యము, ప్రేమ, ఉత్కంఠాన్ని నిర్మించారు.
ఈ మూడిట్లో ఎలా ఉంటుంది? ప్రాపర్గా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. మరీ రొమాన్స్ ఏంగా ఉండదు. ఐ థింక్ వేనన్నా నువ్వు చెప్పింది దీని గురించి. లేదండి, ఏ సినిమా అయినా సరే కథను బట్టి క్యారెక్టర్లు బట్టి ఉంటుంది కదా. ఈ సినిమాకి ఏది ఎంత అవసరమో అంతే సమపాలనలో కుదిరింది. నా ఇంటెన్షన్ కూడా అదే. జస్ట్ అందరు ఫ్యామిలీ అంతా చూడాలి అన్నది ఇంటెన్షన్ కాకపోయినా రాసినప్పుడు అది వచ్చేసింది అంతే. అది ఎట్లా వచ్చింది ఏందో. బట్ మీరు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం రెమ్యునరేషన్తో పాటు కొంత పర్సెంటేజ్ కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆమె అడగటం అలా అడగటం ఎంతవరకు అంటే మీరు అంటే మీ దృష్టిలో ఆమె తప్పుగా అడిగినట్ట ఉందా ఏంటి అసలుకి ఏంటి అది? ఇట్స్ నాట్ అబౌట్ తప్పు ఒప్పు అని కాదండి. మాకు ఓవరాల్గా ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. ఆన్ పేపర్ పెట్టినప్పుడు ప్రాజెక్టు పేపర్ మీద వర్కౌట్ అవుతుంది, దెన్ విల్ ట్రాన్స్లేట్ దట్ రైట్. వి థాట్ ఇట్ వోంట్ వర్క్, దట్స్ ద రీజన్. అంటే ప్రభాస్ గారి సినిమా చూస్తే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బడ్జెట్తో ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే స్పిరిట్ చాలా తక్కువ బడ్జెటే అని అంటున్నారు. అట్లే ఉండదండి. ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెడుతున్నాం. ఓకే. అనంత్ గారు, అండ్ రీసెంట్గా ఎల్లమ్మ సినిమాకి కూడా మిమ్మల్ని అప్రోచ్ చేయాలని విన్నా. సో ఈజ్ ఇట్ ట్రూ? లేదు, అలా ఏం లేదు. అంటే ఏదైనా అంటే చాలా నరేషన్స్ వింటున్నా, చాలా ఆఫీస్కి వెళ్తున్నా. సో వాళ్ళే ఇంకా నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఉంటే వాళ్ళే అనౌన్స్ చేస్తారు. సో నెక్స్ట్ ఎన్ని లైనప్లో ఎన్ని ఉన్నాయి అంటే ఓకే చేసినాయి ఏమన్నా? అలా కాదు, అంటే చాలా వింటున్నాను. దాంట్లో ఏదైనా నచ్చితే అది చేస్తారు. అండ్ ఆల్సో దే విల్ ఓన్లీ అనౌన్స్. నేను చెప్తే అది రాంగ్ అవుతుంది కదా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ్ గారు ట్రావెల్లో ఉన్నారు కాబట్టి అవకాశం వచ్చింది అంతే కదండి. కొత్త వాళ్ళకి మళ్ళీ పిలిచి ఇచ్చేంత అవకాశం టైం ఉండకపోవచ్చేమో కదా. అట్లనే ఉంటుంది కదా. ఒక ఇట్లాగా వచ్చినప్పుడు ఒక పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక సినిమా చేయాలంటే మినిమం మనకి కమ్యూనికేషన్ పరిచయం ఉంటేనే ఉంటుంది అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? ఇది ఒకంత కరెక్టేనండి. అంటే వేణుగారితో లాస్ట్ 4-5 years నుంచి వెళ్ళి మేము ట్రావెల్ అవుతున్నాం. అసలు అందరికి తెలియని విషయం ఒకటి ఏంటంటే యానిమల్ సినిమా తెలుగులో ఇప్పుడు ఎట్లయితుందో అది రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డబ్బింగ్ పార్ట్ వేణుగారు. సో ఈవెన్ దో రాకేంద్ర మౌలి గారు వాజ్ డూయింగ్ ఆల్ ద లాంగ్వేజెస్, బట్ వేణుగారు అక్కడ ఉండి కొద్దిగా దాన్ని ఓవరాల్గా సూపర్వైజ్ చేసి ఆ తెలుగు ఏ రీజన్కు అట్లా పోకుండా ఆంధ్ర యాక్సెంట్, రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్ లేకుండా బుక్కిష్ తెలుగు వచ్చేటట్టు ఆయనకు తెలుగు మీద మంచి పట్టు ఉంది. సో ఆయన నాలెడ్జ్ యూజ్ చేసి ప్రాపర్గా సెట్ చేసి ప్రాపర్ డబ్బింగ్ ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసిండు. బికాస్ సందీప్ వాజ్ వెరీ బిజీ విత్ హిందీ అండ్ అదర్ వర్క్. సో ఇక్కడ అతను టేక్ కేర్ చేశారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం వి స్టార్టెడ్, బాగా క్లోజ్ అయ్యింది. సో అట్లా వేణుగారితో పరిచయం పెరిగింది. దెన్ స్లోగా అతను ఈజ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 16-17 years. సో ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదంటే ఐ వండర్. బట్ లైక్ ఈ స్టోరీ అతను ఎవరికైనా నరేట్ చేసిండా మరి ఎందుకు రిజెక్ట్ అయిందో నాకు తెలియదు. బట్ మాకు చెప్పినప్పుడు అయితే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఐ థాట్ దిస్ విల్ వర్క్ ఎట్ బాక్స్ ఆఫీస్ అనిపించింది. సో వీ ప్రొడ్యూస్డ్ ఇట్. కథ చెప్పేటప్పుడు 4 క్యారెక్టర్లు ఆయనే చేశారు అన్నాడు. ఆ 4 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఆయన బాగా చేసి చూపించాడండి మీకు? అంటే హీరోది ఉన్ను నరేంద్ర గారిది బాగా చేశారు కంపారిటివ్లీ. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. అని అన్నారు. ఇంతకీ ఎవరికైనా నెరేట్ చేశారా ప్రణయ్ చెప్పినట్టు? లేదండి, ఎవరికి చేయలేదు నేను. అంటే 16 yearsగా ఉండి మరి ఎవరికి అంటే 16 years అంటే నేను యాక్చువల్లీ క్వశ్చన్ నన్ను అంత అడిగినప్పుడు నేను వర్క్ చేసింది ముందు రాము గారి దగ్గర, రాంగోపాల్ వర్మ గారి దగ్గర. దెన్ అంటే నాకు బ్యాక్ చూసుకుంటే నా నరేషన్ అర్థం చేసుకుంది ఇద్దరు, ఒకటి రాంగోపాల్ వర్మ, 2 సందీప్ రెడ్డి వంగ. నో వన్ అండర్స్టూడ్ మీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐ డోంట్ నో వై. ఇది చాలా సింపుల్ స్టోరీ. నేను చాలా సింపుల్గా చెప్తాను, సింపుల్గా మాడతాను. వాళ్ళకి సగంలోనే అర్థం అవుతుంది, మరి మిగతా వాళ్ళకి పూర్తిగా చెప్పిన అర్థం కాలేదు. అదే అలా ఎవరు చెప్పారని, ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఎందుకు లేండి, ఇది వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను సందీప్ రెడ్డి దగ్గరకు వచ్చినా కదా. దట్ ఈస్ అంటే ఇందులో చాలా ఇన్సిడెంట్లు రియల్ లైఫ్లో ఉంటుంది. బట్ ఐ టేక్ ఫర్ ద ఫిలిం. ఇట్స్ దేర్. ఐ డోంట్ నో అండి. సందీప్ అయితే పక్కా వస్తారండి. ప్రభాస్ అన్న సంగతి తెలియదు. విల్ ట్రై. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక ఎలా జరిగింది అసలు? తన
అంటే పాటలు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఒకటి సినిమా నరేషన్ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ ఒక వీడియో కట్ చేశానండి. అమల్గమేషన్ ఆఫ్ దిస్ ఫ్యూజన్ క్లాసికల్ అండ్ విత్ ఫోక్ వెస్టర్న్ కలిపి 30 seconds వీడియో. అది తనకు చూపెట్టాను సందీప్కి. సో తను రికమెండ్ చేశాడు, నీకు వీళ్ళెవ్వరు సరిపోరు, ఒక అతను ఉన్నాడు వాసుకి వైభవ్ అని కన్నడలో, ఈజ్ ఏ హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ 15 films చేశారు, బట్ తెలుగులో రాలేదు. సో ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని సందీపే నాకు చెప్పింది. సో ఐ మెట్ హిమ్, ఈ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఎవ్రీ సింగిల్ నోట్ ఇన్ ద బీజిఎం, ఎవ్రీ సాంగ్. It's actually Romanchakam is a musical romantic comedy. It's new for this generation and you will enjoy every beat of the film. Hi, bro. Sir, Good evening. hello. సో మీ ఫస్ట్ సినిమా మేము ఫేమస్ చూసుకుంటే ప్రీమియర్ వేస్తారు ఒక రోజు ముందు. సో మన గోదావరి గట్టుపై కూడా ప్రీమియర్ వేస్తారు. సో ఈ సినిమా కూడా ప్రీమియర్ ఉంటుందా? యాక్చువల్గా అడగలే నేను అన్నది, ఏమంటావు అన్న? ప్రీమియర్ సెప్టెంబర్ 2 అవునా? థర్డ్ అన్న జోన్. అండ్ September 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది. పంజా సినిమా కూడా రిలీజ్ ఉంది. ఇప్పటికీ 35 థియేటర్స్ లాక్ అయ్యాయి ఫ్యాన్ షోస్. సో మీకు ఏమైనా పోటీ ఉంటుంది? నేను అంత లాక్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ సినిమా టికెట్లు దొరకని వాళ్ళందరూ వీడికి వచ్చేసారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు. అందుకని నేను చెప్తుంది. అది మార్నింగ్ షో ఉందా, సెకండ్ షో కూడా ఉందా? నైట్ ఫుల్ మా అయితే సెకండ్ షోస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎస్, డెఫినెట్లీ అన్నీ చూడాలి. అది చూసి ఇది చూసినా ఓకే, ఇది చూసి అది చూసినా ఓకే. డైరెక్టర్ గారు సరే, అంటే మీ టైం అప్పుడు 90s టైం అప్పుడు పొయిటిక్ వేలో లవ్ చేయడం అలా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు జెన్జీ కిడ్స్కి ఎలా లవ్ చేసుకుంటున్నారు ఆ టైప్లో ఉంటుందా ఈ రోమాంచకం? ఇప్పుడు నెక్స్ట్ మనం జెన్జీ అంటున్నాం కదా, నెక్స్ట్ జెన్ ఆల్ఫా కదా, అందరికి పిచ్చిగా వస్తుంది. ఈ జనరేషన్ రొమాన్స్ ఉంటుందా? ఈ జనరేషన్ రొమాన్స్ అంటే మీరు అప్పట్లో పొయిటిక్ వేలో ప్రేమించేవారు. ఎప్పుడైనా పోయిటరీ లేకుండా మనిషి ఎందుకుంటాడు, మ్యూజిక్ లేకుండా మనిషి ఎందుకుంటాడు? సో దిస్ ఈజ్ చెంప మీద చెప్తున్నారు. నో దిస్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ వన్. మీరు మీ 23-24 ఏజ్లో ఉన్నప్పుడు జరిగినవి అని ఉంటాయి కదా, సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు, ప్రతి ఒక్కరు. వేణుగారు సార్, మలయాళంలో రోమాంచం అన్న ఒక సినిమా వచ్చింది, హారర్ కామెడీ, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అక్కడ. సో ఇక్కడ రోమాంచకం అని వచ్చింది, ఒకటే తేడా. సో ఏమైనా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే అసలు ఆ విషయం కాలనే ఆ విషయం అవుతుందండి. సారీ, ఏంటంటే అది రోమాంచం వాళ్ళది హారర్ ఫిల్మ్ కదా, మనం హారర్ కామెడీ. యాక్చువల్గా మన తెలుగులో ఉన్నది రోమాంచితం కదా. రోమాంచితం అంటే ఇట్ డిప్స్, వెన్ యు ఆర్ సేయింగ్ ద వర్డ్ ఇట్ డిప్స్, రోమాంచితం. సో ఐ థాట్ దట్ వై ఇట్ షుడ్ నాట్ రోమాంచకం. సో అంత సౌండింగ్ ఇట్స్ గుడ్ అండ్ రోమాంచకం ప్లస్ ఇంకోటి మనం చూస్తే, సారీ, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో పదం చేస్తారు. సో అట్లా మనం ఎందుకు చేర్చకూడదనో తీట ఆలోచన కూడా వచ్చింది నాకు తెలుగులో. అదే రోమాంచకం. ఓకే సార్. అది కుడ్ బి అబౌట్ యాక్టర్స్ కావచ్చు, అబౌట్ ద ఫిలిమ్స్ కావచ్చు. సో యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫర్ రోమాంచకం, యువర్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేస్తారండి అందరూ. ఇట్స్ ఎ ఫుల్ ఆన్ హిలేరియస్ కామెడీ మూవీ. విల్ హ్యావ్ గుడ్ టైమ్. సుమంత్, సో మీరు ప్రమోషన్స్ అందుకున్నారంటే అది వేరే లెవెల్లో ఉంటుంది, బట్ ఈ సినిమా విషయంలో కొంచెం సైలెంట్గా ఉన్నట్టున్నారు. అట్లేం లేదు, ఎప్పుడైతే డిసైడ్ అయినామో చేయాలని మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రెస్ మీట్ డెఫినెట్లీ. సో ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడిన రోజుల వరకు వద్దన్నా కనిపిస్తూనే ఉంటాం. ప్రణయ్ గారు తెలుగు రిలీజ్ అండి. ప్రణయ్ గారు, నార్మల్గా భద్రకాళిలో వచ్చిన లాస్ట్ ఫిలిమ్స్ 2 ఏ సర్టిఫైడ్, ఇది ఏంటి ఏనా యూబైనా? ఇది క్లీన్ యూ అండి, యూబైఏ కూడా కాదు. అంటే ఆ రేంజ్లో ఉండదంటారా, లేదంటే కొత్తగా లేదు, అంటే దెర్ ఇస్ నో బ్లడ్ షెడ్, దెర్ ఇస్ నో ఇంకేం లైక్ అంటే ఏ అంటే 18+ అట్లేం లేదు. సో ఆ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇట్ విల్ బి క్లీన్ సర్టిఫికేట్ వస్తుందని అనుకుంటున్నాం. ఇంకా అవ్వలేదా సార్? అవుతుంది, 1-2 డేస్లో అవుతుంది. ఓకే సార్. సుమంత్ గారు, సో అంటే ఇందాక వేణు గారు చెప్తూ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని ఇందులో డిప్ చేశామని అన్నారు. సో మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది? నా రియల్ ఇన్సిడెంట్స్ కాదు, అంటే నేను అనేది ఆయన రియల్ ఇన్సిడెంట్స్ మీకు రియల్గా ఎంతవరకు కనెక్ట్ అయింది అని. లేదు అంటే
నాకు దీంట్లో ఏదైతే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో నేను సూపర్గా ఎంజాయ్ చేసిన. అది అట్లా రావడానికి కారణం డెఫినెట్లీ అన్న పర్సనాలిటీ. ఓకే, అది ఎట్లుంటుందంటే ఇప్పుడు మనందరికి లైఫ్లో బోర్ కొడుతుందిగా. ఇప్పుడు కొందరు మనుషులు ఉంటారు, బోర్ కొట్టది నాకు లైఫ్లో అంటే నమ్ముతామా? నమ్మం. ఈ అన్న అట్లాంటి అన్నే. అసలు లైఫ్లో అన్నకు బోర్ కొట్టదు, 24 గంటలు ఏదో మజాలు ఉంటాడు అన్న. సో అదే ట్రాన్స్లేట్ అయిన స్క్రీన్ మీద కానీ నమ్ముతున్నా, మీరందరూ కూడా అట్లనే ఫీల్ అవుతారు అనుకుంటున్నా. అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నయ్య నా అయితే అసలు. మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అని అడిగాను నేను. సూపర్గా కనెక్ట్ అయింది, ఎందుకంటే డెఫినెట్లీ అందులో జరిగే డ్రామా వేరు. నా లైఫ్లో ఆ డ్రామా లేదు. మిగతా థింగ్స్ ఫ్రెండ్షిప్ మిగతా అంతా యా డెఫినెట్లీ మనలో చూస్తున్న ఫీలింగ్ వస్తుందని నా ఫీలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అనంతిక, సో 8 వసంతాల తర్వాత చాలా స్టోరీస్ విన్నాను అని అన్నారు. సో చాలా స్టోరీస్ నుంచి అంటే ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే డిఫరెంట్ స్టోరీస్కి డిఫరెంట్గానే ఉంటుంది. సో దానిలో ఇది అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. అండ్ ఆల్సో 8 వసంతాలు అంటే 8 వసంతాల తర్వాత చాలామంది టెక్స్ట్ చేసి చెప్పారు ఇలా అలాంటి మూవీ చేయండి, అలాంటి మాత్రం మూవీ చేయండి అని. కానీ అలాంటి మూవీస్ కూడా నాకు కూడా రావాలి. అండ్ ఆల్సో నాకు వస్తున్నదే ఐ కెన్ చూస్ ఇట్ కదా. సో దానిలో ఇది నాకు అంటే చాలా హ్యాపీనెస్ ఉంది ఈ సినిమాలో. అంటే వెరీ మచ్ ఎక్సైట్మెంట్ ఉంది. ఫుల్ అడ్వెంచర్ లాగా కూడా చెప్పొచ్చు. అంటే డ్రామా అది చాలా బాగుంది. అండ్ ఆల్సో సార్ నరేట్ చేసినప్పుడు కూడా నరేషన్ కూడా ఎలా ఉందో అలానే సినిమా కూడా అయ్యింది. సో నరేషన్లోనే మనకి ఆ హ్యాపీనెస్ మనకి ఫీల్ అవుతున్నాం అంటే ద సేమ్ థింగ్ ఓన్లీ హ్యాపెన్. సో అందుకే ఈ సినిమాతో కనెక్ట్ అయ్యాం. June 20th ఆల్వేస్ రిమైన్ స్పెషల్ ప్లేస్ అని ఈ మధ్యలో మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు కదా. సో రీజన్ బిహైండ్ ఇట్ అంటే 8 వసంతాలు రిలీజ్ కదా. చాలా అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు 8 వసంతాల టీమ్ తోటి కనెక్ట్ అయిన విధానం గురించి. అంటే ఇప్పుడు June 20th అయితే ఆల్వేస్ స్పెషల్ ఓన్లీ. అది అప్పుడు అయితే ఇప్పుడు 1 year అయింది. అది స్టిల్ అలా 1 year లాగా నాకు అనిపించట్లేదు. స్టిల్ ఇట్ ఫెల్ట్ లైక్ మొన్ననే చేసినలాగా అనిపించింది. సో అలానే అందుకే అలా పెట్టారు. సుమంత్ గారు, మీరు ఫస్ట్ మూవీ చేసిన తర్వాత మీ పేరెంట్స్కి కార్ అవి ఇవి గిఫ్ట్ ఇచ్చారు కదా. మరి సెకండ్ గోదావరి గట్టిపోయిన తర్వాత మీ పేరెంట్స్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? అంటే నేను మా ఇంట్లోతో ఎక్కువ ఇట్లా కామెడీగా మాట్లాడా. ఈ సినిమా అంతా ఫుల్ ఫన్లో మాట్లాడతాడు. ఫుల్ ఆ ఫన్ వైబ్ తీసుకొచ్చాడు నా క్యారెక్టర్ లేకన్నా. నాకెందుకో మా మమ్మీ అసలు ఎప్పుడు షూటింగ్కి రాలే, డాడీ షూటింగ్కి రాలే, దీనికి ఒక్కసారి కూడా రాలే కదన్నా, దీనికి రాలే, కుదరలే అది అట్లా. సో నాకు తెలిసి స్క్రీన్ మీద డైరెక్ట్ ఇట్లాంటి పర్సనాలిటీ కూడా ఉంది నా లోపలానికి గిఫ్ట్ ఇస్తాయి ఈసారి. ఇవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా. ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్. ఇది నువ్వేనారా అంటది పక్క. సుమంత్ గారు, యా, మీ ఫస్ట్ మూవీ నుంచి చూసుకుంటే ప్రమోషన్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. అండ్ మీరే స్క్రిప్ట్ రాసి ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు కదా. మరి రోమాంచకం కోసం ఎలాంటి స్క్రిప్ట్స్ ప్రమోషన్స్కి రాస్తున్నారా? ఎంత ఇన్వాల్వ్మెంట్ ఈ సినిమాకు ఉంటుంది? రాత్రి నుంచి సురేష్ అన్నతో అదే ఉంది. అసలు ఎవరెవరిని పిలవాలి, రేపు ప్రెస్ మీట్ ఎట్లా ఉండాలి ఏందనేది. యాక్చువల్గా అట్లా స్క్రిప్ట్ అని కాదు, డెఫినెట్లీ టీం వర్క్. నా ఒక్కంతో చేస్తే ఏమవుతుంది? క్రికెట్ నేను ఒక్కరిని అడుగుతే ఏం చేయలేను. క్రికెట్ లాంటిది డెఫినెట్లీ టీం వర్క్ ఉండాలి. అండ్ స్పెషల్ ప్రమోషన్స్ అనేది అట్లా మైండ్కి ఒక థాట్ వచ్చింది అనుకోండి, వెంటనే చేయాలను. దీనికి డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నాం. అవన్నీ ఇప్పుడు September 3rd లోపు మీకు అన్నీ వస్తాయి. సుమంత్ గారు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సుమంత్ గారు సార్, మీరు మామూలుగా పెద్ద ఇప్పుడు 3వ సినిమాని అంటే పెద్ద సీనియర్గా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టరింగ్ కాదు, కానీ మానిటర్ కూడా చూసుకోరట. మీరు మానిటర్ చూసుకోవటం కూడా కరెక్ట్ కాదు, మన మీద మనకు నమ్మకం ఉండాలి అనే ఒక దాంతో ఉంటారని సెట్లో జరిగిన విషయం ఎక్కడో బయటకు వచ్చి నాకు తెలిసిన నిజమా కాదా? అట్లేమి ఉండదు అన్న. నేను ఒకవేళ చేసినప్పుడు సూపర్ చేసిన అనిపించింది అనుకోన్నా, టైం ఉందనుకో సెట్లో, వెంటనే పోయి ఎట్లా చేసినా చూడాలని ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. అదైతే రాంగే, మరి అంతా అట్లా ఏం కాదు. నేను చెప్పాలంటే యా టైం లేనప్పుడు కుదరదు కదా ఒక్కొక్కసారి. ఎట్లా చేసినాం, వేనన్నా చూసినప్పుడు వేనన్నా అడికెళ్ళి స్మైల్ చేసిండే అది టేక్ ఓకే, ఫుల్ కాన్ఫిడెన్స్, సూపర్ సింక్ ఉంది అన్నకు నాకు. అనంతిక గారు, ఇప్పుడు మీరు మీ 8 వసంతాలు చూసినా, రోమాంచకం చూసినా, దాదాపు చాలా పొయిటిక్ వేలో
స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక తెలుగు అమ్మాయికి ఇట్లాంటి ఒక పొయిటిక్ వేలో ఉండే కథల్ని ఎన్నుకుంటున్నారనేది, ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేది అనిపిస్తుంది. ఇది అందుకనే అట్లనే ఇస్తున్నారా, మీరు తీసుకుంటున్నారా? ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసమే ఎదురు చూస్తున్నారా, అవే వస్తున్నాయా? 8 వసంతాలు సినిమాకి సంబంధించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఈ స్క్రీన్ మీద ఇందాక సాంగ్ అవన్నీ చూస్తున్నప్పుడు కూడా అలానే అనిపిస్తుంది నాకు. అలాంటి లుక్ కోసమే ట్రై చేసి మిమ్మల్ని తీసుకుంటున్నారా, మీరు కూడా అలాంటివే ఇష్టపడుతున్నారా? సార్ కదా, సో టోటల్ ఆపోజిట్గా ఉంటుంది. ద గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, సో షీ విల్ సర్ప్రైజ్ విత్ అవర్ పెర్ఫార్మెన్సెస్. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఫిలిమ్స్ పెర్ఫార్మెన్సెస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. జస్ట్ వాచ్ ఇట్. సో అంటే నథింగ్ లైక్ దాట్ యాక్చువల్లీ. వస్తున్న స్క్రిప్ట్లో దానిలో చాలా చేంజ్ ఉంటాయి, నేను చేస్తా అంటే డిఫరెంట్గా నాకు అనిపిస్తున్నా అంటే. బట్ స్టిల్ సమ్వేర్ నాకు పాయిటిక్గా నాకు అనిపించిందంటే నాకు అక్కడికి ఒక ఇది ఉంటుంది, స్లైట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసి మీకు అట్లా పోయిటిక్ అని అనిపించింది ఉండొచ్చు. ఎవరు అడిగిన క్వశ్చన్ మీరు కదా. ఇక నెక్స్ట్ వచ్చే కంటెంట్ చూసినాక ప్రాబ్లీ విల్ చేంజ్ యువర్ ఒపీనియన్. అంటే ఈ ఫస్ట్ 2 పాటలు అట్లా ఉన్నాయి, నెక్స్ట్ మాస్ నెంబర్ ఉంటుంది. సుమంత్ గారు సార్, బేసిక్గా మీరు ప్రభాస్ గారికి ఎంత పెద్ద ఫ్యానో చెప్పక్కర్లేదు. ఆయన పేరుని తీసుకొచ్చి మీ పేర్లు పెట్టేసుకుని సుమంత్ ప్రభాస్ అయిపోయారు. ఒకే బ్యానర్లో ఆయనేమో స్పిరిట్, మీరేమో రోమాంచకం. సో ఆయన ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారు అన్న థాట్లో అలా చేశారా, లేకపోతే ఒకే బ్యానర్లో మీ ఫేవరెట్ హీరో మీరు ఇద్దరు కలిపి ఒకే టైం పీరియడ్లో సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? డెఫినెట్లీ అది సూపర్ కోఇన్సిడెన్స్. అది నిజంగానే ప్రభాస్ అన్నతో చేస్తుంది భద్రకాళి ప్లస్ నాతో కూడా చేస్తుంది అంటే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ ఉండే నాకు. యాక్చువల్గా ఫస్ట్ టైం దుబాయ్లో కలిసినప్పుడు అన్న ఈ స్క్రిప్ట్ వినమని నాకు చెప్పిండు కదా, ఇట్లా ఒకటి విన్నా అది. అప్పుడు నేను అడిగి పోయి అందాం అనుకుంది అదే, ప్రభాస్ అన్నతో చేసేది మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేయాలన్నా అని. అంటే ఒకవేళ చేస్తే అని అప్పటికి చేస్తుండా లేదా, కానీ ప్రభాస్ అన్న టాపికే తీసుకోపోదాం అన్న దగ్గరికి ఒకవేళ అంటే నాకు పరిచయం లేదు ఎవరు ఫ్యాన్గా, అంటే తీస్తే ప్రభాస్ అన్నతో గట్టిగా చేయన్నది. మేబీ స్టార్ట్ కాలేదేమో, నాకు అది అది తెలియదు. జస్ట్ మా అన్నతో కూడా తీయన్న అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్న కన్వర్జేషన్, కానీ అన్ననే వచ్చి ఇట్లా ఇదంతా ఇది. మరి కలిసారా, కలవబోతున్నారా, కల్పించమని డిమాండ్ చేస్తున్నారా ప్రణయ్ గారిని? తీసుకుపోతాం, డెఫినెట్లీ కల్పిస్తాం. ఇంకా ఈ సినిమా గురించి అంటే ఒక్కొక్క సినిమాకి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీకు రోమాంచకం ఏంటంటే సక్సెస్ ఎటు వస్తుంది, దాంతోపాటు దానికన్నా ఎక్కువ బిగ్గెస్ట్ టేక్ అవే ఇదే ఉండొచ్చు మీకు, మైట్ బి. డెఫినెట్లీ చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తాం కాబట్టి. అండ్ అందరు అడుగుతున్నట్టే నేను కూడా అడుగుతా సందీప్ అన్నని, స్పిరిట్ అయితే కథ నాకు వస్తుంది కదా అది అని. మీరు టెన్షన్ పెట్టేసారు పోయి నన్ను అని అంటాడు అన్న. అన్న అన్నట్టు థ్యాంక్ యూ అన్న, కల్పిస్తే. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండి. యాంకర్ సురేష్, ఒక్క నిమిషం, ఐ ఫర్గాట్